నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆందోళనకు సిద్ధమైన ఆశా వర్కర్లు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు విశాఖలో 36 గంటల ధర్నా, వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. కనీస వేతనము, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రభుత్వ సెలవులు, సంక్షేమ పథకాల అమలు, గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు గలమెత్తి నినాదించారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్యాయం చెప్పి వాళ్ళ ఆశా వర్కర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కాం. రాష్ట్రం ఏం చెప్తుందంటే 10,000 జీతం ఇస్తున్నాను, అదే ఎక్కువ అని చెప్తుంది. చాలా సిగ్గుచేటండి. ఏ రాష్ట్రంలోని కూడా ఆశా వర్కర్లకి ఇంత పని భారాన్ని పెంచలేదు. సచివాలయాలకి ఆశా వర్కర్లు అప్పచెప్పి 5,000 మంది జనాభాకి ఆశా వర్కర్లు అప్పచెప్పింది. 1,000కి 2,000కి జనాభాకి ప్రతి ఏరియాలోని ప్రతి రాష్ట్రంలోని పని చేయించుకుంటుంటే మన రాష్ట్రం మట్టుకు 10,000 ఇస్తున్నామన్న నెపంతో సచివాలయాలకు ఆశా వర్కర్లు అప్పచెప్పి అడ్డమైన వెట్టి చాకరీ చేయిస్తా ఉంది. ఇది చాలా అన్యాయం చెప్పి అడగదలుచుకున్నాం. సుప్రీంకోర్టు 26,000 కనీస వేతనం ఇస్తోంది. కనీస వేతనం ఇమ్మని చెప్తా ఉంది. కానీ రాష్ట్రాలు చూస్తే, కేంద్రాలు చూస్తే వెట్టి చాకరీ చేయించుకోవడానికి చూస్తుంది, కానీ మీకు కనీస వేతనం ఇవ్వడానికి చూడట్లేదు. కాబట్టి 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎవరైతే ఆశా వర్కర్లు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టి అడ్డమైన వెట్టి చాకరీ చేయిస్తా ఉంటే ఆశా వర్కర్లు ఎక్కడికక్కడ చాలా మంది చనిపోయారు. కాలు చేతులు లాగేసాయి. వాళ్ళకి సెలవులు ఇమ్మంటే ఇవ్వట్లేదు. జగనన్న ఆరోగ్య కార్యక్రమం అయిపోయాక మీరు సెలవులు తీసుకుని అడుగుతా ఉన్నారు. అంటే ఈ ఆశా వర్కర్ చనిపోయినా పర్వాలేదా? ఈ ప్రభుత్వం పట్టించుకోదాన్ని మేము అడగదలుచుకున్నాం. జగనన్న ఆరోగ్య కార్యక్రమంలో ఎవరైతే చనిపోయారో ఆశా వర్కర్కి న్యాయం చేయాలి. వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్లు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి. ఎవరైతే ఏఎన్ఎంస్ గా ట్రైనింగ్ అయ్యే ఆశా వర్కర్లు చాలా మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేసి ముందు వేటేసి మాకు ఆశా వర్కర్లకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మాకు చర్చలకు వచ్చి జగనన్న కూర్చొని మాతో మాట్లాడితే సంతోషం. ఒకవేళ మాట్లాడే పక్షంలోని మేమందరినీ కూడా చేలా విజయవాడ పిలిపించి జగనన్న ఇంటి ముట్టడి చేసి మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశాలందరూ తరలి వెళ్తాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.